ప్రస్తుతం ఏఎల్సిలో మేనేజ్మెంట్ చేపట్టిన సర్టిఫికేట్ పరిశీలన అనంతరం బదిలీలు, ప్రమోషన్లు, ఈ ప్రక్రియలో పాస్టర్లు నేల కొరుగుతున్నారు. ఈ 10 రోజుల వ్యవధిలోనే సుమారు ముగ్గురుగా మనకి తెలిసిన వివరాలను బట్టి ముగ్గురు పాస్టర్లు, వెస్ట్ గుంటూరు నుండి 2, ఈస్ట్ గుంటూరు నుండి 1, మత్తే ప్రకాష్ బాబు అని ఆయన ఈస్ట్ గుంటూరు నుండి, ప్రత్తిపాటి సురేంద్ర గారు అని ఆయన వెస్ట్ గుంటూరు, ఈయన గట్టుపాలెం ప్యారిష్లో పనిచేస్తున్నారు. అలాగే రీసెంట్గా ఈరోజు ఆనంద్ ప్రసాద్ అని ఆయన ఈస్ట్ గుంటూరు, కంకటపాలెం ప్యారిష్లో పనిచేస్తున్నారు. ఈ కుటుంబాలు కేవలం వీరు చేస్తున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా మరణం పాలయ్యారని మరి స్థానికులు చెప్తున్నారు, సంఘస్థులు చెప్తున్నారు. వాళ్ళ కుటుంబాలు కూడా ఇదే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన మేనేజ్మెంట్ కనీసం దృష్టి పెట్టిన దాఖలాలు ఏమీ లేవు. పైగా ఒక 70 మంది ఈ పాస్టర్లు తిరిగి ట్రైనింగ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. మరొక 40 మంది వరకు మా సర్టిఫికెట్లు తప్పుడివే అని ఒప్పుకున్నారని వారు సమాధానం చెప్తున్నారు. అయితే వీటికి సంబంధించిన గణాంకాలు కానీ రుజువులు కానీ ఏమీ కూడా వాళ్ళు బయటపెట్టడం లేదు. ఇలా ఈ పరిస్థితుల్లో మొన్న గడిచిన గురువారం నాడు విజయవాడ ధర్నా చౌక్ వద్ద పెద్ద నిరసన కార్యక్రమం కూడా ఈ బాధిత కుటుంబాలు చేపట్టడం జరిగింది. మరి ఈ జరుగుతున్న మరణాలు రోజుకి 10 రోజుల్లోనే 3 మరణాలు జరిగినాయి అంటే మరి ఇంకెన్ని జరుగుతాయనే ఆందోళన ఈ పాస్టర్ కుటుంబాల్లో ఉంది. మరి ఈ విషయాలపైన మోజెస్ గారితో ఒక షార్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. మోజెస్ గారు, మరి మొన్న ఈ పాస్టర్ కుటుంబాలు మరణం పాలవుతున్నారని మీరు ఎంతో ఆందోళన చెందారు. మీ వరకు కూడా వారికి తగు ఆర్థిక సాయాన్ని కూడా మీరు నేరుగా వెళ్ళి అందించడం జరిగింది పిడుగురాళ్ల ప్రాంతంలో. అయితే ఈ కుటుంబాల మరణాలు నిజంగా ఈ బదిలీల ప్రమేయం వల్లనే జరుగుతున్నాయంటారా? అయితే దీనిపైన ఈ మేనేజ్మెంట్ నుంచి సహాయం సహకారాలు రావడం లేదని అంటున్నారు. కనీసం ఒక స్పందన అయినా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా ఉందా? ఈ మరణాలకి అడ్డుకట్టలేదా? ఇంకా ఎన్ని మరణాలు చూడాలని మరి చాలామంది పాస్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన మీరు కొన్ని విషయాలు మాత్రం పంచుకోండి. ఈ మరణాలకి ఉత్తర్వులే కారణమని మీరు అనుమానం వ్యక్తం చేశారు. అవును, అది 100% ఈ ఉత్తర్వులే కారణమని ఆ రోజు పాస్టర్ గారు అబ్బాయి ఏడుస్తూ ఒక ఆడియో తిరిగింది ఏది గ్రూప్స్లో. ఆయన ఖచ్చితంగా పాపం నన్ను ఇలా చేశారు, నాకు ప్యారిష్ లేదు అని ఇబ్బంది పడే చనిపోయారని వాళ్ళ అబ్బాయి చెప్పాడు. దానికి నేనేం కల్పించే అవసరం లేదు, ఏమి చేయవసరం లేదు. సో 100% వీళ్ళు ఖచ్చితంగా వీరి మరణాలే, మేనేజ్మెంట్ మరణాలే, మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగినవి మాత్రమే అని ఖచ్చితంగా చెప్పగలను నేను. 3 పాస్టర్ గారు చనిపోయారు, వివరాలు మీరు చెప్పారు. అయితే ఇప్పటి వరకు కూడా మేనేజ్మెంట్ మినిమం స్పందించడం కానీ, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కానీ, లేదంటే ఈ చనిపోయిన వారికి ఈ విధంగా ఏల్సి ఆదుకుంటుందని కానీ ఏమీ లేదు. పైపెచ్చు వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు వాళ్ళు అని వారి యొక్క కోటరీ ఇదే విషయం పదే చెప్తూ మిగిలిన వారిని కూడా ఆత్మస్థైర్యం దెబ్బతీస్తుంది. అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఏల్సి నాశనమే కోరుకుంటున్నారు. సో మీరు అన్నట్టుగా ట్రైనింగ్కి ఏదో 70 మంది పాస్టర్లు, వీళ్ళెవరండి ట్రైనింగ్ చేయించడానికి? వీళ్ళు ఎలక్షన్ పెట్టడానికి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి రైటు లేదు. వీళ్ళ మీద ప్రస్తుతం రన్నింగ్లో తీర్పు రాకపోయి ఉండకపోవచ్చు, కానీ తీర్పు అనేది లేట్ అయినా తీర్పు ఖచ్చితంగా మంచిగానే వస్తుంది. వీరు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టి వెళ్ళిపోవాలి. కానీ అలాంటిది ఏమీ చేయకుండా వీళ్ళు పాస్టర్ల జీవితాలతో పాస్టర్ల కుటుంబాలని రోడ్డు మీద పడేసి ఆడుకుంటున్నారు. మరి ఏ విధంగా వీళ్ళు అసలు ఎంత మూర్ఖంగా కర్కశంగా మాట్లాడుతున్నారంటే, ఆ జోసెఫ్ పిఎస్ గారు ఈ రోజు వరకు కూడా అడ్మినిస్ట్రేటర్గా వచ్చి ఒక్కసారి కూడా ఆయన ఎలా ఈ 3 మరణాల మీద స్పందించడం కానీ, వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడడం కానీ ఎలాంటిది లేదు. ఇతరుల కన్నా ఇప్పుడు చనిపోకుండా ఉన్న వారికైనా ధైర్యం ఇవ్వాలి, అది కూడా చేయడం లేదు. చేయకుండా వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. సో మరి దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలో ఆ విధంగానే రెస్పాండ్ అవుతాం. అలాగే మేము ఖచ్చితంగా ఈ ఆదివారం లోపు ఒక మంచి నిర్ణయం తీసుకుని
డెఫినెట్గా మేము ఆఫీస్ పరంగా అయితే ముట్టడి లేదంటే ఏదన్నా చేస్తాం. అసలు ఈ మరణాలు వారి దృష్టికి వచ్చాయా? ఈ మరణాలు వారు ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారు? 3 మరణాలు కేవలం 10 రోజుల్లో జరిగినాయి అంటే అది సాధారణమైన విషయం అయితే కాదండి. ఇది మరి ఆ కుటుంబాలు ఇలాగా రోడ్డు మీద పాలవడం అన్నది ఇది చాలా దురదృష్టకరం. మరి దీనిపైన మీరు అసలు పోనీ మీకు అవకాశం లేకపోయినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మొన్న చేసిన ధర్నాలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మరి వారి ద్వారానైనా కుటుంబాలకి న్యాయం చేసే ప్రయత్నం కానీ ఆలోచన కానీ మీ దగ్గర ఏమైనా ఉందా? సార్ తప్పకుండా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్తున్నాం కూడా. అయితే ప్రభుత్వం కూడా మరి ఈ 3 మరణాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళినాయో లేదో తెలీదు, కానీ మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళినాయి. కానీ వారు చులకనగా మాట్లాడడం కూడా జరిగింది. అంటే వాళ్ళకి ప్రాణాలంటే వీరు ఎంత కసాయితనంగా ఉన్నారంటే అసలు ఒక మనిషి చనిపోయిన ఆయనకి మినిమం కర్టసీ లేకుండా మాట్లాడుతున్నారు. ఆ జోసెఫ్ పిఎస్ గారు అసలు ఆయన అడ్మినిస్ట్రేటర్గా కాదు, ఒక బిల్లబంట్రోతులాగా ఆయన చేస్తున్న ఈ వెకిలీ మెసేజెస్ ఎవరు ఏం పెట్టినా అసలు ఆయన స్థాయికి తగునా, ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, ప్రతి మెసేజ్కి రెస్పాండ్ అయిపోతారు. ఇమీడియట్గా ఉక్రోషంతో, కోపంతో, అసూయతో ఆయన మాట్లాడే మాటలు, ఆ ద్వేషంతో మాట్లాడే మాటలు ఏంటి అసలు ఏ విధంగా కూడా మా ఏఎల్సీకి ఆయన్ని మరి హైకోర్టు వారు, గౌరవ హైకోర్టు వారు మరి అంటే ఏ విధంగా వేశారో మాకైతే తెలియదు. కానీ జోసెఫ్ కురియన్ గారు మరి ఏ ఆలోచనతో ఈ పిఎస్ గారిని వేశారో మాకు తెలియదు. జోసెఫ్ పిఎస్ గారిని ఈయన మాకు ఎంత మాత్రం సూటబుల్ కాదు. దయచేసి జోసెఫ్ కురియన్ గారు ఇమ్మీడియట్గా మీరు ఆయన్ని మార్చి వేరొక అడ్మినిస్ట్రేటర్ గారిని వారి స్థానంలో అపాయింట్ చేసి మాకు ఇమ్మీడియట్గా ఎలక్షన్ నిర్వహించమని కోరుకుంటున్నాను. ఏదేమైనా ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. అడ్మినిస్ట్రేటర్ గారు మీరు అంతే సరే, ఒక 2 గ్రూపులుగా విడిపోయి మీ మీద అనుకూలంగా ఒకరు, అననుకూలంగా మరొకరు పోస్టులు పెట్టుకుని దాడి చేసుకోవడము, చాటింగ్ చేసుకోవడం వరకే పరిమితం అయిపోతుంది. అలా కాకుండా ఈ కుటుంబాలపైన మీరు దృష్టి సారించి వారికి తగు న్యాయం చేయాలని మరి వారితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. దయచేసి దీనిపైన దృష్టి పెట్టాలని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.